హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రపంచ యాత్రికుడిని. చూసారా ఇక్కడ చూడండి. ప్రకృతి ఎంత బాగుందో చూడండి. ఆహా! అబ్బా! అద్భుతం. అక్కడ చెట్లు, ఆ చెట్లు, చేమలు అవన్నీ కూడా మధ్యలో కొంగలు, ఆ ఆకాశం అది ఎంత ప్రకృతి నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అండి. ఎంత బాగా ఇచ్చాడు. అద్భుతం. నాకు ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? అక్కడ ఒక ఫుల్ బాటిల్ పెట్టుకుని మంచి టచ్కి పెట్టుకుని ఒక్కడే కూర్చుని ఎంచక్క తాగుతూ ఉండాలనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పచ్చిక బయళ్ళు, వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. అంటే మనం ఎప్పుడు కూడా వృక్షో రక్షితి రక్షిత అన్నారు. చెట్లని మనం కాపాడుకుంటే ప్రకృతి మనకు సరైన సమయానికి వర్షాలు ఇస్తుంది, ఆ జీవ వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తుంది. సో అందరూ కూడా చెట్లు నాటండి. చూసారు వాటర్ లేక నదులు ఎలా ఎండిపోయినాయి. నిజంగా చాలా బాధాకరం. ఆహా చిత్రగుప్త, ఈ భూలోకము మిక్కిలి రమణీయముగా ఉన్నదిరా. ఆ చెట్లను, ఆ పుట్టలను చూస్తుంటే ఆహా మనసు గాలిలో తిరుగుతుందిరా. నాకు ఆ యమలోకము వదిలి ఇక్కడే ఈ భూలోకములోనే ఉండాలనిపిస్తుందిరా. ఆహా అవును ప్రభు. అయ్యి బాబోయ్! ఎంత అందంగా ఉందేంటి ఆ పచ్చదనం ఏంటి బాబోయ్! నాకు చాలా బాగా నచ్చేసింది ప్రభు. ఈ అవ్వ కడుపు మాడ ఆ యమలోకంలో ఉండి రోజు నరకం అనుభవిస్తున్నా ప్రభు. అమ్మో! అయ్యి బాబోయ్! ఇదేంటి ఎంత అందంగా ఉంది. ఈ ప్లేస్ ఏంటి, ఈ చెట్లు ఏమిటి? రే కేశవ, ఈ ప్లేస్ ఏంట్రా చాలా బాగుందా? రే ఇక్కడ మన మొక్కలు నాటొచ్చేమో కనుక్క. బాగుంది కదా, సూపర్ ఉందిరా. శ్రీవల్లిని తీసుకొచ్చి ఒకసారి ఈ ప్లేస్ చూపిస్తా. బాగుందంటే ఇక్కడ సెట్ అయిపోదాం. సరేనా? మాట్లాడబట్రా. ఈ పల్లెటూరు, ఈ వాతావరణం, ఈ చెట్టు చూస్తుంటే ఇది కదా ప్లేస్ అంటే. ఇంత మంచి ప్లేస్ వదిలేసి దిక్కుమాల సిటీలో ఉంటున్నాం. ఇది చాలా బాధాకరమై. మధ్యలో మీరు మాట్లాడితే నాకు కోపం వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. నీదేంద్రబాయ్ లొల్లి నాకు అర్థం కాదు. నా ఫామ్ హౌస్ నా ఇష్టం రాబాయ్. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పూజమ్మ కొట్టిందంట. అమ్మకి అన్నం పెట్టేనాడు పెద్దమ్మకి బంగారు కాయలు చేయితే అన్నాడట. అట్లున్నది నీ కథ. అయ్యి బాబోయ్, ఇదేంటిది? ఈ ప్లేస్ చూస్తుంటే మాహిష్మతి సామ్రాజ్యంలా ఉంది. అవును, ఇది మాహిష్మతి నగరమే. అరే బాబు, ఇదేంటి ఇది? రైల్వే ట్రాక్ ఎక్కడ వచ్చింది? నాకు తెలియకుండా బిల్డింగ్లు కట్టేశారా? ఆడెవడు వైట్ బిల్డింగ్, అరే 3 అంతస్తులు లేపడి కట్టప్ప గడిలా ఉంది. ఒరే కట్టప్ప, ఎంత పని చేశారా నువ్వు? కాటర్ బాటిల్ ఇదేంటిది? ఎక్కడ అడవిలోకి తీసుకొచ్చినట్టున్నారు. నా బాటిల్ ఎదురా మందెక్కడా? నా పేరు ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకునే నారాయణ. ఇదే ఈ గట్టి దగ్గరికి నన్ను లాక్కొచ్చి నా క్వార్టర్ బాటిల్ కొట్టేశారు. ఒరే నన్ను తప్పల్లే పడేస్తారా? మీకు ఏది తినాలనిపిస్తే అది తినేయండి. ఉన్నంతకాలం ఉంటాం, పోయినప్పుడు పోతాం. తొక్కలో జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరమేమి లేదు. అదిగో చూడండి, అక్కడ అంత ప్లేస్ ఎంత అందంగా ఉందో. అక్కడ 40 పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకొచ్చి కనుక కరాకరా నవిలేసి తింటే నా సామిరంగా ఎంత బాగుంటుందో. పెద్దవాడినమ్మ నాకున్న కోరికలు ఇలా చెబుతూ ఉంటారు. మన్నించాలి, తప్పేమన్నా ఉంటే. ఏదన్నా అనుకుంటే చేసి బాగా తెప్పేయాలంతే. దాని గురించి ఆలోచనే లేదు అక్కడ. గరీబాటి గారు అలాగే అంటారు, గరీబాటి గారు అంటారు కానీ చంద్రాయన. ఎందుకంటే పచ్చిమిరకాయ బజ్జీలు తింటే హెల్త్, గ్యాస్ ఖరాబ్ అవుతుందని ఆయన బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మాట్లాడతారు, గోడ మీద కూర్చొని తిందామంటున్నారు. ఏమండి వస్తారా? తిందావా? మీకు అంత దమ్ముంటే రండి, నేను రెడీగా ఉన్నా. చంటిగడికి లోకల్. నువ్వు చేసే పనికి, నువ్వు తినే తిండికి ఏమన్నా సంబంధం ఉందా? పొద్దస్తమానం బలాదూరులు తిరగటం, ఇలా టప్పులన్నీ నాశనం చేయటం. అసలు ఏమనుకుంటున్నారా నా గురించే? ముసై నగర పౌరులు తడుచుకుని చస్తారని ఎప్ప. ఇదిగో కోట శ్రీనివాసరావు గారు, మరదే నాకు మండేది. మీరు చేసే పనులేమో లఫూటు పనులు చేస్తూ మీ పిల్లల్ని తిడతారా? అసలు బుద్ధుండాలి. గీకావులే గడ్డం, ఎత్తావులే పేడ, వేసావులే పిడక, తీసావులే కిటికీ, మింగావులే లడ్డు, గొరికావులే గుండు. నా ప్రాసలతో పెట్టుకోకు. ఎలాంటి వాళ్ళైనా చీల్చి చెండాడేస్తా. అసలు ఆ ఆలీగాడిని, ఒరే ఆలీ, ఎంగి చేత ఎంగి చెంపు. ఇదిగో రాజేంద్ర ప్రసాద్, పద్ధతిగా మాట్లాడు. నాకు కోపం చేస్తుంది. కొట్టేస్తా, తిట్టేస్తా. కట్ 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 వెళ్ళి గజ్జి
చెండ చట ఎందు చుంపో ఆ చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లడ్డుండ అదిగా ఆలే అదే అలా తిట్టాలి ఆ రాజేంద్ర ప్రసాద్కి రాజు రాజుకి నోటి దొరస ఎక్కువైపోతుంది అమ్మిన బూతులు చుట్టేస్తున్నాడు అమ్మమ్మ నేను ఎప్పుకైనా